హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఇంకా వచ్చేదంతా శ్రావణ మాసం కదండి. ఇంకా పూజలు వ్రతాలు చేసుకోవాలి కదండి. దానికోసం ప్రసాదాలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. నేను చెప్పేటట్లు చేసుకుంటే పొద్దున్న ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే మనం సూజీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఒక గ్లాసు రవ్వతోనే నేను 2 ప్రసాదాలు తయారు చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రవ్వ బాగా వేగాలండి. రవ్వ వేగింది కదండి, ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ సగాన్ని తురుముకోవాలండి. తురుముకొని ఆ కొబ్బరి తురుమును కూడా ఇంట్లో వేసుకోవాలి. ఈ రవ్వలో వేసుకొని ఈ నెయ్యిలో వేయించుకోవాలండి. ఈ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలండి. ఇలా చూపించిన సిమ్లోనే పెట్టి వేగనివ్వాలండి. ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉండగా ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయింది కదండి, ఒక గిన్నె తీసుకోవాలండి. రవ్వలోకి ప్రసాదం తయారు చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఇంకా ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఈ పాలు అనేవి బాగా మరగనివ్వాలండి. ఇలా పొంగొస్తాయి కదండి పాలు అనేది. ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన రవ్వని కొంచెం సైడ్కి తీసుకోవాలండి. నేను ఇంకొక ప్రసాదానికి కూడా చెప్పా కదా, 2 ప్రసాదాలు తయారు చేస్తామని చెప్పా కదండి. సగం తీసి పక్కకు పెట్టాను. ఈ మిగతా సగాంతో రవ్వ కేసరిలా చేద్దామండి. ఈ రవ్వ కేసరితోనే మనము ప్రసాదం బూరెలు అనేది తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రసాదం బూరెలు అంటే బూరెలు కూడా నైవేద్యం పెట్టుకుంటాం కదండి, అందుకు సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రవ్వ కేసరితోనే ప్రసాదం బూరెలు. ఈ పాలు ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. ఇలా రవ్వ మొత్తం రెడీ అవుతుందండి. దీంట్లోకి ఒక గ్లాస్ పంచదార వేసుకుంటున్నానండి. ఈ పంచదార కూడా కరగనివ్వాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పంచదార మొత్తం కరిగి ఇలా లూజ్గా అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా నెయ్యి కూడా వేసుకుందాం. ఈ ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. ఈ ప్రసాదాన్ని ఒక పక్క పెట్టుకోవాలి. చల్లారినాక కొంచెం గట్టి పడుతుందండి. ఈ బూరెల కోసం పైన కోటింగ్ కోసం ఈ తోపు అనేది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం నేను కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి వేసుకున్నాను. ఇంకా అలాగే బెల్లం కూడా వేసుకున్నాను. ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగినంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా బియ్యం మినప్పప్పు కలిపి తోపు పెడతారు కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. సింపుల్గా అయిపోతుంది. పొద్దున్నే ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి అంత టైం ఉండదు కదండి, ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీనికోసం వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేలు పెడితే వేలుకి అంటాలండి. అప్పుడు ప్రసాదం ఆల్రెడీ చల్లగా అయింది కదండి, దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకొని చిన్న చిన్నగా అదే బాల్స్ లాగా చేసుకోవాలండి. ఉండలు బూరెల కోసం ఇలా వీడియోలు చూపించినట్టు రౌండ్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఉండలన్నీ చేసుకున్నాం కదండి. ఇలా ఉండలన్నీ రెడీ అయిన తర్వాత ఇలా స్టఫ్లో ఇలా ఈ బూరెల కోసం కలిపి పెట్టిన దీంట్లో వేసుకోవాలండి. స్టఫింగ్లో వేసుకుంటే బూరికి అంటుందో లేదో ఒకసారి చూసుకోవచ్చండి. బూరికి పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్క బూరి దీంట్లో వేసుకోవాలండి. ఈ బూరెలన్నీ ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్రసాదం బూరెలు. మనం దీంట్లో కొబ్బరి, నెయ్యి అన్నీ వేస్తున్నాం కదా, టేస్ట్ బాగుంటుందండి. పైన తోపు కూడా సాఫ్ట్గా వస్తుందండి. బూరెలన్నీ రెడీ అయిపోయాయండి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్రసాదం కోసం తయారు చేసుకుందాం. మనం ముందుగా రవ్వ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వలో కొంచెం చక్కెర, కొంచెం కిస్మిస్ నెయ్యిలో వేయించి అది కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ముందుగా కొన్ని పాలు కూడా మరగబెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి నేను. ఆ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. ఇది ఒక రవ్వ లడ్డు అవుతుందండి. అప్పుడు మనకి బూరెలు ఒకటి, రవ్వ లడ్డు 2 ప్రసాదాలు రెడీ అవుతాయండి. ఒకటే గ్లాసు రవ్వతో 2 ప్రసాదాలు తయారు చేసుకోవచ్చండి.
నేను చెప్పేటట్టు ఇలా సింపుల్గా తయారు చేసుకుంటే ఎక్కువ టైం పట్టదండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. ఇలా రవ్వ లడ్డు కూడా రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇంకా ప్రసాదం కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ ఒక్క గ్లాస్ బియ్యంతోనే 3 ప్రసాదాలు తయారు చేస్తానండి ఇప్పుడు నేను. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్ రానివ్వాలండి. ఇంకా ఈ రైస్కి కొంచెం పులిహోర చేస్తాం కదండి, దానికోసం కొంచెంగా చింతపండు నానబెట్టుకున్నానండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పరమాన్నం చేసుకుందాం. దీనికోసం కొంచెం పాలు మరగబెట్టుకోవాలండి. ఆ అన్నం అనేది ఆల్రెడీ కుక్ అయింది కదండి, అన్నం కొంచెం తీసుకొచ్చి ఈ పాలల్లో వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటే అన్నం కూడా బాగా దీంట్లో ఆల్రెడీ కుక్ అయింది అన్నము. ఈ పరమాన్నంలో వేస్తే ఇంకా మెత్తగా అవుతుందండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది పరమాన్నంలాగా రెడీ అవుతుందండి. ఎక్కువగా టెన్షన్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రసాదాలు. ఈ బెల్లం మొత్తం కరిగింది కదండి. ఇప్పుడు పరమాన్నం అయ్యింది. దీంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి నేను నెయ్యిలో వేయించి వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పచ్చి కొబ్బరి కూడా బాగుంటుందండి పరమాన్నంలో వేసుకుంటే. ఇంకొక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు 3 ప్రసాదాలు రెడీ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇంకొక ప్రసాదం కోసం మరి కొంచెం రైస్ తీసుకుందాం. ఇంకా రైస్ తీసుకొని దీంట్లో కొంచెం పెరుగు వేసుకుంటానండి. ఇది ఒక ప్రసాదం దద్దోజనం చేస్తున్నాను. కొంచెం పెరుగు వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి. కొంచెం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు అనేది బాగా వేగింది కదండి. ఇది తీసుకొని మనం పెరుగన్నంలో కలుపుకోవాలండి. మనకి దద్దోజనం రెడీ అయిపోయింది. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అన్నంలో. మనకి 4 ప్రసాదాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు 5వ ప్రసాదం పులిహోర చేసుకుందామండి ఆ మిగిలిన అన్నంతో. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, దాన్ని గుజ్జుని తీసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని దాన్ని చిక్కగా అవ్వనివ్వాలండి. దీంట్లోకి మనకు అన్నంకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసుకున్నాను. ఈ చింతపండు మగ్గ అనేది బాగా కుక్ అయిందండి. ఇది చల్లగా అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన అన్నంలో వేసుకోవాలండి చింతపండు మొగ్గ మొత్తం. ఇప్పుడు మనం పోపు కోసం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పల్లీలు వేసుకుందామండి పులిహోర తాలింపు కోసం. పల్లీలు కూడా వేగుతున్నాయి కదండి. వేగేటప్పుడు ఇంకా శనగపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు మొత్తం వేసుకొని ఇది కూడా ఫ్రై అవనివ్వాలి. బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం, టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై అవనివ్వాలండి. సిమ్లోని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం దీంట్లోకి. కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి. దీన్ని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేయలేదు కదండి, తాలింపులోనే పసుపు వేసేసేయాలి. మనం ఆఫ్ చేసే ముందు వేసేస్తే రెడీ అయిపోతుందండి. ఈ తాలింపుని తీసుకొచ్చి అన్నంలో వేస్తే ఇంకా పులిహోర అనేది కలుపుకుంటే రెడీ అయిపోతుందండి. ఇలా ఈజీగా 5 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చండి. ఏం కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పేటట్టు మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.